హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగారు ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువగా వస్తుంది, అసలు కారణం ఏంటి ఛార్జింగ్ బేగా అయిపోవడానికి అని అడిగారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఛార్జింగ్ మనకి ఎక్కువసేపు రావడానికి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఛార్జింగ్ ఎందుకు అయిపోతుందంటే మనం మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంకా ఎన్నో యాప్స్ ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ వాటిని రీసెంట్ ట్యాబ్ ఓపెన్ చేసి క్లియర్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ క్లియర్ చేయడం వల్ల అవి క్లియర్ అవ్వవు ఫ్రెండ్స్. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల మనకి ఎంతో ఛార్జింగ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిని మనం ఆపడానికి ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో గ్రీనిఫై అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక లీఫ్ సింబల్తో ఉంటుంది ఫ్రెండ్స్, గ్రీనిఫైని. సో గ్రీనిఫైని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, మనం మామూలుగా జనరల్గా యాప్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనకి రీసెంట్ ట్యాబ్లో అది కనిపిస్తుంది ఫ్రెండ్స్. రీసెంట్ ట్యాబ్లో మనం క్లియర్ చేసినా సరే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది ఫ్రెండ్స్. అలా రన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మొబైల్లో ఛార్జింగ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మన ఫోన్ తీసి పక్కన పెట్టినా సరే అది అలా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం పవర్ బటన్ ప్రెస్ చేసినా సరే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా రన్ అవ్వకుండా ఉండాలంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, మనం ఇందులో ఆ యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని రేటింగ్ కూడా చూస్తే మనకు చాలా హైలో ఉంటుంది ఫ్రెండ్స్. రేటింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. చూసి ఫ్రెండ్స్, కామెంట్స్లో కూడా రివ్యూస్లో దిస్ యాప్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. సో దీని రేటింగ్ కూడా అన్ని హైలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. మీ సిస్టమ్ యాప్స్ కదా హైబర్నేట్ చేయాలనుకుంటే మీరు దీని డొనేషన్ ప్యాకేజ్ కూడా బై చేయొచ్చు ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ అనేది 4 స్టాప్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. గ్రీనిఫై పర్మిట్ యూసేజ్ యాక్సెస్ పర్మిషన్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇచ్చిన తర్వాత ఫినిష్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఏ యాప్స్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకూడదు అనుకుంటున్నారో ఆ యాప్స్ అన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్. సో నేనైతే మ్యాక్సిమం క్లిక్ చేస్తాను. ఒక వాట్సాప్ ఒకటే ఉంచుకుంటాను, ఎందుకంటే అది ఒకటే మెసేజెస్ రావడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి. ఎవరైనా మెసేజ్ చేస్తే మనకు రావడానికి అనమాట బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి. సో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో నాకు రన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఎన్ని యాప్స్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రన్ అవ్వకూడదు అనుకుంటారో మీకు అంత ఛార్జింగ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అక్కడ పైన మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు పైన 3 డాట్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్ స్క్రీన్ఫై యాప్లోని. ఆ 3 డాట్స్లోని క్రియేట్ షార్ట్ కట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, హైబర్నేషన్ షార్ట్ కట్. అందులో మీరు హైబర్నేట్ నౌ అని అది చేస్తే మీకు హోమ్ స్క్రీన్పై హైబర్నేట్ నౌ అని ఒకటి యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. దానిపై క్లిక్ చేస్తే మీరు ఏ అయితే యాప్స్ ఓపెన్ చేశారో అది హైబర్నేషన్ లిస్ట్లో ఉంటే అవన్నీ హైబర్నేషన్ అయిపోతాయి ఫ్రెండ్స్. అంటే 4 స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా బ్లూటూత్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. అది రీసెంట్ ట్యాబ్ నుంచి క్లియర్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం అన్నీ క్లియర్ చేశాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. దాన్ని కూడా రీసెంట్ ట్యాబ్ నుంచి క్లియర్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వేరే యాప్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ లైట్ ఓపెన్ చేసి రీసెంట్ యాప్ నుంచి క్లియర్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫాంటో అనే యాప్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. రీసెంట్ యాప్ నుంచి మళ్ళీ క్లియర్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ 4 యాప్స్ నేను రీసెంట్ యాప్ నుంచి క్లియర్ చేశాను ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను హైబర్నేట్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ 4 యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు హైబర్నేట్ క్లిక్ చేస్తే నేను ఈ 4 యాప్స్ అనేవి హైబర్నేట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ మీద అంటే 4 స్టాప్ అవుతాయి ఫ్రెండ్స్. చూడగలరు 4 స్టాప్ ఎంత స్పీడ్గా అవుతుందో. సో ఫ్రెండ్స్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని మీరు ఎప్పుడైనా యాప్స్ ఓపెన్ చేస్తే మీరు మొబైల్ పక్కన పెట్టేటప్పుడు ఈ యాప్ని హైబర్నేట్ క్లిక్ చేస్తే మీ యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా ఛార్జింగ్ ఎంత ఉందో అంతే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.